హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏపీ స్టూడెంట్స్కి ఆల్రెడీ మనం సర్కిల్లో కొన్ని ప్రాబ్లమ్ చెప్తున్నాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ అమ్మా, టెక్స్ట్ బుక్ అయితే పేజ్ నెంబర్ 206 పేజ్ నెంబర్ 206లో ఫస్ట్ టర్మ్ వన్లో ఇది 6th ప్రాబ్లమ్ అమ్మా. 7, 8, 9, 10 1 to 5 అయిపోయినాయి. రిమైనింగ్ 5 అమ్మా. 1 to 5 ఏం చెప్పాను? సెంటర్ హెచ్ కామాకే రేడియస్ ఆర్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంది? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇచ్చుకుంటూ ఆర్ స్క్వేర్ చెప్పాను. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పాను? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ సి ఈక్వల్ 0 అని చెప్పాను. జనరల్ ఈక్వేషన్ చూడండి ఒకసారి. జనరల్ ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి చెప్పాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. దీని సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉందన్నమా? y1. వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉందన్నమా? 1. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలా, వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. అసలు కోఎఫిషియంట్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ చూడమ్మా, 2x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ పక్కన ఏమో అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముందమ్మా? 2 ఉంది. దీన్ని ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటాం. అలాగే వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే వై స్క్వేర్ పక్కన ఏముందమ్మా? 3 ఉంది. కాబట్టి 3ని ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటే పక్కన నియర్ ఉంటే దాన్ని కోఎఫిషియంట్ అనం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంది అంటే ఎక్స్ స్క్వేర్ నియర్లో ఏముంది? 2 ఉంది. కాబట్టి దీన్ని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండి. వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఏంది? 3. ఇక్కడ ఏం లేదంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1. అంటే మనకు జనరల్ ఈక్వేషన్ ఫామ్ ఎప్పుడైనా సరే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలా, వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉండాలా? 1 ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ మా ఈ సర్కిల్ యొక్క అంటే ఈ జనరల్ సర్కిల్ యొక్క సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అంటే ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎప్పుడైనా సెంటర్ ఏమవుతుందంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. రేడియస్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. గుర్తుపెట్టుకోండి, ఈ ఇది సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆల్వేస్ 1, వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఆల్వేస్ 1 ఉండాలి. ఈ జనరల్ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుందంటే మన జీ కామ మైనస్ ఎఫ్. రేడియస్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్. దీని మీద ప్రాబ్లమ్స్ చెప్తాము, నీకు అర్థమవుతుంది. చూడండి నాకు ఇప్పుడు మనము 6th ప్రాబ్లం చేద్దాం. 6th ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ of the circle x plus whole square plus y minus 3 whole square equal 36 అంటారు. చూడు ఆ ప్రాబ్లం చూడు. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? x plus 5 whole square plus y minus 3 whole square equal to 36 అన్నమాట. మనకి చూసినప్పుడే ఏ ఫామ్ ఉంది? కంపేరింగ్ విత్ x minus h whole square plus y minus k ఓవర్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్ అండి. మనకి ఏమంటున్నాడు? సెంటర్ రేడియస్ అంటాడు. సెంటర్ అంటే ఏంది? సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే. ఇప్పుడు సెంటర్ అంటే మనకు ఇది మనకు ఫార్ములా ఏంటమ్మా? మైనస్ రావాలి. ఇది మైనస్ రావాలంటే ఏం రాసుకోవచ్చు అంటే హెచ్ మైనస్ 5 కే 3. నెక్స్ట్ రేడియస్, మనకు రేడియస్ అంటే ఏంది? ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 30, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 36 అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36, ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ తోడితే రూట్ 36, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 6. అంతే, 2 మార్క్స్. చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చాడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 కంపేరింగ్ విత్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. మనకి ఏమంటున్నాడు? సెంటర్ రేడియస్. సెంటర్ అంటే ఏంది? హెచ్ కామా కే. నీకు డౌట్ వచ్చు, సరే ఇక్కడ మైనస్ ఎట్లా వచ్చింది మా? ఇక్కడ చూడమ్మా, మనకి ఇక్కడ ఏమిచ్చాడు? ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటాడు. మనకు ఫార్ములా ఏంది? ఎక్స్ మైనస్ హెచ్. ఇక్కడ మైనస్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ రాసుకుందామా? ఇప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు హెచ్ ఏమవుతుంది మా? -5. కే ఏమవుతుంది మా? -3. ఆర్ ఏమవుతుంది? స్క్వేర్. సింపుల్ చూడమ్మా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడికి ఈ ప్రాబ్లం మీద ప్రాబ్లమ్స్ అయిపోయింది. అంటే ఈ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. రిమైనింగ్ జనరల్ ఫార్ములా. ఇప్పుడు అని చెప్పాను కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f
plus equal 0. Center minus g comma minus f. Radius r is equal to square root of g square plus f square minus c. ఇప్పుడు ఆ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ చూడమా ఏమంటాడు, ఫైండ్ ఇదేమా సేమ్ ఫైండ్ ద ఇది ఈ మ్యాటర్ కిందమ్మా ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ x square plus y square minus 4x minus 8y minus 45 equal 0 అంటాడు. సెకండ్ 7 చూడమా. ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ తీసుకుందాం. గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడమ్మా, x square plus y square minus 4x minus 8y minus 45 equal to 0. Comparing with మా C పాయింట్ W అంటే కంపేరింగ్ విత్ ఏ ఈక్వేషన్ మా జనరల్ ఈక్వేషన్ x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇది మా జనరల్ ఈక్వేషన్ x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇప్పుడు మనకు సెంటర్ అంటే ఏంటి, మన g మైనస్ g వాల్యూ కావాలి కాబట్టి 2g అంటే 2g x కోసం ఏంటంటే -4 g వాల్యూ కావాలి కాబట్టి g is equal to -4 2 వదిలిపోతే by 2 2 1 జా 2 2 జా g is equal to -2. నెక్స్ట్ మా f కోసం 2f is equal to y కోసం ఏంటమ్మా -8 f is equal to -8 by 2 ఇటు వదిలితే by 2 2 1 జా 2 4 జా f is equal to -4 c is equal to -45. మనకి యాక్చువల్లీ సెంటర్ ఏంది c is equal to -g కామా -f. g వాల్యూ ఎంత ఉందమ్మా -2 f వాల్యూ ఎంతమ్మా -4 ఈ మైనస్ కి మైనస్ క్యాన్సిల్ ఈ మైనస్ కి మైనస్ అప్పుడు c is equal to g కామా f is equal to ఎంతమ్మా 2 కామా 4. సెంటర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలా, రేడియస్ r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. బాగా గుర్తుపెట్టుకోండి, సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0. సెంటర్ c is equal to మన g కామా మైనస్ f. రేడియస్ r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఇప్పుడు మనకు r ఈక్వల్ టు g స్క్వేర్ g వాల్యూ ఎంత 2 స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ 4 స్క్వేర్ మైనస్ c ఎంతమ్మా ఇక్కడ c రాదు c is equal to -45 మైనస్ ఏమన్నా ప్లస్ 45. r ఈక్వల్ టు 2 స్క్వేర్ 4 స్క్వేర్ 16 ప్లస్ 45. చూడమ్మా ఫస్ట్ యూనిట్ ప్లేస్ పెడదాం. 6 ప్లస్ 4 10 10 ప్లస్ 5 15 5 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 10 ప్లస్ 4 1 5 5 ప్లస్ 1 6 65 అంటే r is equal to √65. నాకు అడిగింది ఇదే. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. ఇట్లా మనకు జనరల్ ఫామ్ లో ఇచ్చి అంటే ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఇచ్చి ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ అంటే ఈ మెథడ్. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, నెక్స్ట్ చూడమ్మా సెకండ్ ప్రాబ్లం చూడండి. అంటే క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 10y మైనస్ 12 ఈక్వల్ 0 అంటారు. అంటే గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడమ్మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 10y మైనస్ 12 ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2y ప్లస్ c ఈక్వల్ 0. 2g x కోసం అమ్మా 2g x కోసం ఉంది -8 g is equal to -8 by 2 2 1 जा 2 4 जा g is equal to -4. నెక్స్ట్ మా y కాన్స్టెంట్ 2f y కాన్స్టెంట్ ఉందా +10 10 f is equal to 10 by 2 2 1 जा 2 5 जा f is equal to 5. నెక్స్ట్ కాన్స్టెంట్ c is equal to
మైనస్ 12. మనకేం కావాలా సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. జీ ఎంతమ్మా -4, ఎఫ్ 5. ఈ మైనస్కి ఈ మైనస్ క్యాన్సల్. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు జీ కామా ఎఫ్ ఈక్వల్ టు 4. ఈ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ -5 పోతుంది, -5. జీ ఎంత వచ్చింది -4, ఎఫ్ ఎంత వచ్చింది -5, జిఎఫ్ వచ్చింది. మనకి ఏమన్నా రేడియస్. రేడియస్ అంటే మా ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మీన్స్ 4 స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మీన్స్ -5 స్క్వేర్ మైనస్ సి. మైనస్ సి అంటే మైనస్ సి వాల్యూ -12, మైనస్ ప్లస్ 12. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25 ప్లస్ 12. ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ యూనిట్ ప్లస్ యాడ్ చేద్దామా. 6 ప్లస్ 5 11, 11 ప్లస్ 2 13, 13 అంటే 3 ఇక్కడ రాసాము, 1 అక్కడ ఉంది. నెక్స్ట్ 10 ప్లస్ మా 1, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 1 5, 53. ఆర్ ఈక్వల్ టు √50. అంతే. 2 మార్క్స్ చూడు ఎంత ఈ చూడండి, సింపుల్. ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది, జనరల్ ఈక్వేషన్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ ఈక్వల్ 0 ఫామ్ ఉంది. కాబట్టి జీ వాల్యూ కనుక్కుంటాం, ఎఫ్ వాల్యూ కనుక్కుంటాం. సెంటర్ అంటే ఏంది మన జీ కామా మైనస్. రేడియస్ అంటే ఏంది స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్. నోట్ చేసుకోమా ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏది, క్వశ్చన్ నెంబర్ 9. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ x ఈక్వల్ 0. మా టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 206 లో రోమన్ 1 లో 9th ప్రాబ్లం. ఓకేనా, చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకో. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ x ఈక్వల్ టు 0, 0. మనకు సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్ అయిపోయాను. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలా, వై స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉండాలా. మనకి 2 ఉంది. 1 ఉండాలంటే మనం చేయాలా, టోటల్ ఈక్వేషన్ డివైడ్ 2 టేబుల్. అంటే ఈ ఈక్వేషన్ మొత్తం 2తో డివైడ్ చేస్తే చూడమా, 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ x ఈక్వల్ 0 బై 2 బై 2 బై 2. 2 1 జా 2 1 జా 2 1 జా 2 1 జా అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x బై 2 ఈక్వల్ టు 0. x స్క్వేర్ కోఎఫిషియంట్ ఉందమ్మా 1 ఉంది, y స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. ఓకే, పర్వాలేదు. ఇప్పుడు మనం కంపేరింగ్ విత్ జనరల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2gx ప్లస్ 2f, y లేదు సి లేదు. కాబట్టి 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతమ్మా -1/2, g ఈజ్ ఈక్వల్ టు -1/4. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు y కోఎఫిషియంట్ ఉందా, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్, వై ఉందా, వై లేదు. కాబట్టి 0. అప్పుడు ఎఫ్ ఏమవుతుందమ్మా 0. నెక్స్ట్ సి ఉందమ్మా, సి కూడా లేదు, సి కూడా 0. సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. జీ వాల్యూ ఎంత 1/4, ఎఫ్ వాల్యూ 0. మైనస్ మైనస్ క్యాన్సల్, మైనస్ మైనస్ క్యాన్సల్. అప్పుడు జీ కామా ఎఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/4 కామా 0. సెంటర్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఏం కలమా, రేడియస్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ మైనస్ సి. ఇచ్చినాడా, సి లేదు కాబట్టి సితో మనకు పని లేదు. చూడమ్మా, ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ సి లేదమ్మా, సి 0 రాసుకున్నా, ఇవ్వలేదు కాబట్టి సి 0 రాసుకున్న 0 వాల్యూ మనకు వాల్యూ అవసరం లేదు కాబట్టి లేదు. ఇప్పుడు 1/4, 1 స్క్వేర్ అంటే 1 మా, 4 స్క్వేర్ అంటే 16, 0 ప్లస్ 0 అంటే ఆర్ ఈక్వల్ టు 1/16 ప్లస్ 0 అంటే 1/16 వస్తుందమ్మా. 1/16 ఇంటూ 0 అంటే 0, 1/16 ప్లస్ 0 అంటే 1/16 వస్తుంది. అంటే రూట్ ఆఫ్ 1/√16. దీని ఏం రాసుకోవచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు √1/√16
రో 16 r ఈక్వల్ టు రూట్ 1 అంటే 1 మా రో 16 అంటే 4 అంటే r ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇప్పుడు ఎంత సింపుల్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మార్క్స్ 2 మార్క్స్. సింపుల్ జనరల్ ఈక్వేషన్ ఫార్ములా తెచ్చుకోవడము. సెంటర్ అంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, రేడియస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ చాలా సార్లు అడిగాడు. ఎవరికి? సెకండరీ వాళ్ళకు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా ఇదే సేమ్ సిలబస్ కాబట్టి మీకు కూడా అదే చెప్తున్నా, ఖచ్చితంగా మీకు కూడా అడుగుతాడంటే. ఇది ఏపీ స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ సిలబస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మా సెకండ్ ప్రాబ్లం, లాస్ట్ 10th ప్రాబ్లం. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇవే మా డాట్ అంటే సేమ్ అది, అందుకే మీకు పేజ్ నెంబర్ 206 లో ఫస్ట్ టర్మ్ లో నేను చెప్తున్నాను. చూడు మా గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మా 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2cx మైనస్ 2mcy ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్, ఫస్ట్ మనకు కంపేర్ విత్ కన్నా ముందు ఏం చేయాలి, మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కోసెంట్ ఉందన్న 1 ఉండాలి. ఎక్స్ట్రా ఏముంది మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఉంది. ఎక్స్ట్రా ఏముంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఉంది. కాబట్టి మనం ఈ మొత్తం ఈక్వేషన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఇదంతా డివైడ్ చేయాలా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎం స్క్వేర్ రూట్ ఆఫ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఎక్స్ మైనస్ 2mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ వై ఈక్వల్ టు 0. ఇక్కడ సి లేదు చూడమ్మా, చూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2g ప్లస్ 2f ప్లస్ సి లేదు. ఇక్కడ 1 ప్లస్ ఎం స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏముంది 1 ఉంటుంది. 1 ఏంటిదంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఎక్స్ మైనస్ 2mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ వై ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 2gx 2g అంటే ఎంతమ్మా మైనస్ 2c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ 2f అంటే ఎంతమ్మా 2mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇక్కడ వైకి సరిపోతుంది, ఎక్స్కి వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలా, సెంటర్ కావాలా. సెంటర్ ఏంటండి సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ కావాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాము 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం ఏంటి అక్కడ మైనస్ 2c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. 2కు 2 క్యాన్సిల్, ఎందుకు క్యాన్సిల్ ఈక్వల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదు నువ్వు జీ ఈజ్ ఈక్వల్ టు 2 అతను అనుకో మైనస్ 2c బై 2 ఇంటూ 2 అట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పాయింట్ ఎందుకని ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ 2 క్యాన్సిల్. అప్పుడు జీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మా మైనస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. జీ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మా 2f ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కోసం ఏంటమ్మా మైనస్ 2mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. 2కు 2కు క్యాన్సిల్ అమ్మా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. నీకు ఎఫ్ వచ్చింది, జీ వచ్చింది. నీకు ఏం కావాలా, సెంటర్ కావాలా. సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, అప్పుడు జీ ఏమవుతుందమ్మా మైనస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఎఫ్ అంటే అమ్మా మైనస్ ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఈ మైనస్ కి క్యాన్సిల్, ఈ మైనస్ కి. కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు జీ కామా ఎఫ్ ఏమవుతుందమ్మా సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. సెంటర్ వచ్చేసి నీకేం కావాలా, రేడియస్ కావాలా. రేడియస్ అంటే ఏంటమ్మా ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే కదా సి స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే అమ్మా ఎంసి హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్
హోల్ స్క్వేర్ సి ఉంది సి లేదు కాబట్టి లేదు ఆర్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్ ఇక్కడ రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్ ఇక మనకి ఏం పెట్టింది ఇక్కడ సి స్క్వేర్ ప్లస్ ఎం ఇంటూ హోల్ స్క్వేర్ అంటాడు అప్పుడు ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ అంటే ఏం రాస్తామా ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ రాస్తామా అట్లాగే ఎంసీ హోల్ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ బై ఎల్సిఎం ఏమన్నా 1 ప్లస్ ఎం స్క్వేర్ ఎందుకంటే రూట్ కు స్క్వేర్ వెళ్ళిపోయింది రూట్ కు స్క్వేర్ ఎల్సిఎం రాసుకోవచ్చు 1 ప్లస్ ఎం స్క్వేర్ రాసుకో ఓకేనా స్క్వేర్ రూట్ చూడమా ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు ఇక్కడ సి స్క్వేర్ ఉంది ఇక్కడ సి స్క్వేర్ ఉంది ఒక సి స్క్వేర్ కామన్ అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ ఎం స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ క్యాన్సల్ ఇక లాస్ట్ మనకి ఏముంది మా చూడు బై ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సి స్క్వేర్ రూట్ కు స్క్వేర్ కు క్యాన్సల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి ఇప్పుడు మా వెరీ వెరీ ఇంపార్టెంట్ బాక్స్ ఆల్రెడీ ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక్కసారి చెప్తున్నాడు ఇక్కడ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి జీ స్క్వేర్ అంటే ఏముంది ఇక్కడ జీ స్క్వేర్ అంటే జీ స్క్వేర్ జీ అంటే ఏముంది సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ కాబట్టి సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఎఫ్ అంటే ఏముంది ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అంటే ఎంసీ హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ రూట్ కు స్క్వేర్ వెళ్ళిపోయింది రూట్ కు స్క్వేర్ వెళ్ళిపోయింది ఇంకేముంది సి స్క్వేర్ ప్లస్ ఎంసీ హోల్ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ రాసిన ఇక్కడ రూట్ కు స్క్వేర్ అయిపోయింది ఇక్కడ రూట్ కు స్క్వేర్ అయిపోయింది ఇక మిగిలేదు మా 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇక్కడ సి స్క్వేర్ ఉంది ఇక్కడ సి స్క్వేర్ ఉంది బాగా గుర్తుపెట్టుకోండి చూడండి మా ఇక్కడ సి స్క్వేర్ ఉంది ఇక్కడ సి స్క్వేర్ ఉంది సి స్క్వేర్ కామన్ సి స్క్వేర్ కామన్ చేయడం వస్తుంది 1 ప్లస్ ఎం స్క్వేర్ కింద పైన న్యూమరేటర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఉంది డినామినేటర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అండ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్ అయ్యింది అంటే ఆర్ ఈక్వల్ ఏముంది రూట్ ఆఫ్ సి స్క్వేర్ రూట్ కు స్క్వేర్ అయితే ఆర్ ఈక్వల్ సి వెరీ వెరీ ఇంపార్టెంట్ మా 2 మార్క్స్ ఇక్కడికి జనరల్ ఈక్వేషన్ ప్రాబ్లం అయిపోయింది ఫస్ట్ ఏంది సెంటర్ హెచ్ కామా కే రేడియస్ ఆర్ ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ మీద మనకు 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అది అయిపోయింది జనరల్ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ సి ఈక్వల్ 0 సెంటర్ ఏంది సి ఈజ్ ఈక్వల్ టు మన జీ కామా మైనస్ ఎఫ్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ దాని ఆ 2 ఫార్ములాస్ మీద 10 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి నెక్స్ట్ ఏమి ఇస్తాడంటే ఒక సర్కిల్ ఇచ్చి సెంటర్ ఇస్తాడు సర్కిల్ పైన పాయింట్ ఇస్తాడు మనం రేడియస్ అనుకోవాలి రేడియస్ తెలుసు సెంటర్ తెలుసు అప్పుడు ఈక్వేషన్ అవుతుంది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇచ్చుకుంటూ రాస్తుంది ఆ ప్రాబ్లం నెక్స్ట్ చెప్పండి ఇవి ఒకసారి నోట్ చేసుకోండి